క్రీస్తునందు ప్రియులైన దేవుని పిల్లలకి హృదయపూర్వక వందనాలు. రాయగడ ప్రాంతంలో వెలివేయబడిన క్రీస్తు బిడ్డలైనటువంటి వారి కుటుంబాల దగ్గరికి వెళ్ళాం. వాళ్ళకి దేవుని మాటలు చెప్పాం. మా వంతుగా సేవకులైన మేమందరం కొంత సహాయం చేసి వచ్చాం. వెలివేయబడినప్పుడు వాళ్ళు నష్టపోయిన వాటిని చూసి మాకు చాలా బాధ అనిపించింది, చాలా దుఃఖం అనిపించింది. అయినప్పటికీ ఒక సంతృప్తి మా జీవితాల్లో ఉంది. మరలా మేము రాయగడ ప్రాంతంలోని కొండ ప్రదేశాల్లో సేవ చేస్తున్నటువంటి కొంతమంది సేవకుల్ని సందర్శించడానికి మేము వచ్చాం. మరి వారు ఈ ప్రాంతాలలో పరిచర్య చేస్తున్నారంటే నిజంగా సంతోషకరమైన విషయం. ఎందుకంటే వారు చాలా శ్రమలు, నిందలు, అవమానాలు, ఒక రకంగా చెప్పాలంటే మన ఆంధ్రప్రదేశ్ లో సేవ పరిచర్యకు లేని ఇబ్బందులు, మరి వారు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. నిజంగా ఒకటి చెప్తున్నాను వినండి, చాలా జాగ్రత్తగా. దేవుని కృపలో సేవ చేస్తే ఇలాంటి ఏరియాలో సేవ చేస్తే చచ్చిపోవాలి నిజంగా. ఎందుకంటే చాలా ప్రయాసాలు పడుతున్నారు, మీకు వీడియో రూపంలో తెలియజేస్తాము. ఇదిగో అనేకమైనటువంటి శ్రమలో చెప్పుకోలేని బాధలు ఉన్నారు. అలాంటి సేవకుల్ని ఈరోజు మేము సందర్శించాం. మరి వాళ్ళ యొక్క విషయాలు మేము విన్నాం, వాళ్ళని దేవుని వాక్యంతో బలపరిచాం. అంతేకాదు వారి కొరకు భోజనాలు కూడా మేమే ఏర్పాటు చేసాం. అలాగే వారు వెళ్ళేటప్పుడు వారికి దారి ఖర్చులుగా కొంత ధనాన్ని కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఏదేమైనప్పటికీ వీళ్ళ యొక్క పరిస్థితులు మేము చూసిన తర్వాత మా దగ్గర ఉన్నదంతా వాళ్ళకి ఇవ్వాలన్న ఆలోచనతో మరి మేము అలా చేయడానికి కూడా దేవుడు సహాయం చేశాడు. ప్రార్థించండి మా అందరి కొరకు.